హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక సోమవారం మొదటి వారం కదండి, అందుకని నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల గుడికి అయితే వచ్చాను. ఇక్కడ కామేశ్వరి దేవి పీఠం కూడా ఉంటుంది. ఈ గుడితో పాటు ఆ గుడి కూడా ఉంటుంది. అంటే మధ్యలో కామేశ్వరి దేవి ఉండి ఇరువైపులా ఈ ద్వాదశ లింగాలు ఉంటాయన్నమాట. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. నా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, మనం ఏమైతే పట్టుకెళ్తామో అంటే పాలు, విభూది, పంచామృతాలు ఏవైతే పట్టుకెళ్తామో అవి మన చేతే చేయిస్తారనమాట. మనమే వేసుకోవాలి. వాళ్ళు గోత్రనామాలు చెప్పేస్తారు, మనకు ఒక చెంబు ఇస్తారు. ఆ చెంబుతో నీళ్లు పట్టుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో ఇవన్నీ కలుపుకొని మనకి బిల్వపత్రాలు పట్టుకెళ్తే ఆ బిల్వపత్రాలని కూడా ఈ నీటిలోని ఈ విభూది, తేనె, పంచదార మనం ఏవైతే పట్టుకెళ్తామో అవన్నీ ఆ చెంబులో వేసుకొని మన గోత్రనామాలు పూజారి గారే చెప్తారనమాట. 50 రూపాయలు. మొత్తం ఈ 12 జ్యోతిర్లింగాలకి మనం ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే. మనం పడిపోకుండా ఉండడానికి అని ఈ గోన్లు అన్నది వేసారనమాట, జారిపోతాం కదా అందుకని. మధ్యలోని కామేశ్వరీదేవి అమ్మవారు ఉంటారు. ఇరువైపులా ఈ ద్వాదశ లింగాలు ఉంటాయన్నమాట. ద్వాదశ లింగాలతో పాటు షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత గణపతి దేవాలయం కూడా ఉంటుంది. కొంచెం కొండ మీద ఉంటుందన్నమాట అండి ఈ దేవాలయము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇగో షణ్ముఖుడు దేవాలయము. ఎవరి రాశి ఏంటో ఆ రాశికి తగ్గ మంత్రం ఇక్కడ ఉంటుంది. మేషరాశి వారికి ఈ శివలింగం అనమాట, అంటే రామేశ్వర జ్యోతిర్లింగం అనమాట. మేషరాశి వారు అక్కడ రాసిన మంత్రం జపించి ఆ రామేశ్వరం శివలింగాన్ని దర్శించుకోవాలి. ఇవాళ మరీ అంత ఎక్కువ జనం లేరులేండి, ఎందుకంటే మోందా తుఫాన్ ఉంది కదా. నేనైతే మార్నింగే బయలుదేరిపోయాను. ఇంకా నా దర్శనం అయిపోయింది. అక్కడ కొంచెం చినుకులు అన్నవి మొదలయ్యాయి అన్నమాట. ఇది త్రయంబకేశ్వరం, ఇది కేదారేశ్వర లింగం అన్నమాట. ఇది అగో కేదారేశ్వర జ్యోతిర్లింగమే. ఈ విధంగా 12 లింగాలని నేను దర్శించుకొని, కామేశ్వరి దేవి అమ్మవారిని కూడా నేను దర్శించుకొని కొంచెంసేపు కూర్చొని, ఇవాళ కార్తీక పురాణం గుళ్ళో కూర్చొని చదివితే మంచిది కదా అని ఈ రోజైతే నేను గుళ్ళో కూర్చొనే కార్తీక పురాణం అన్నది చదువుకున్నాను. ఇవాళైతే నేను ఉపవాసం ఉంటున్నాను అనమాట. మొదటి సోమవారం కదా, అసలు 4 సోమవారాలు ఉండాలండి ప్రతి ఏడాది. ఇవాళ మొదటి సోమవారం కాబట్టి ఇవాళ ఉన్నాను. ఈ విధంగా నా దర్శనం అయితే అయ్యింది. మరి మీరందరూ కూడా కార్తీక సోమవారం కదా గుడికి వెళ్ళారా? ఆ శివుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకో గుడి శివాలయమే చూపిస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ గుళ్ళో యాగం కూడా అవుతున్నదన్నమాట. అయ్యప్ప స్వాములు యాగం చేస్తున్నారు. ఇది గుడి ఆవరణ ఇదంతాను. నా దర్శనం అయిపోయింది. కొంతసేపు కూర్చొని ఈ కార్తీక పురాణం చదువుకొని యాగం చేస్తున్నారని అన్నాను కదా, ఎందుకు చేస్తున్నారనమాట. ఇంకైతే నేను బయలుదేరిపోతున్నాను, ఎందుకంటే వర్షం ఒకటి వచ్చేస్తుంది. కొంచెం మా ఇల్లు కూడా ఈ గుడికి కొంచెం దూరమేనండి. అయితే మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇంటికైతే నేను బయలుదేరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.